BSW న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. పోలవరం బానకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. వాళ్ళని భయపెట్టి ప్రలోభపెట్టి దాన్ని రకరకాలుగా ఆ సొసైటీ నిర్వీర్యానికి రెండు వర్గాలుగా విడిపోయి ఆ సొసైటీ కీర్తి ప్రతిష్టల్ని, విద్యా వ్యవస్థని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, ఆఖరికి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూల్చినటువంటి పరిస్థితి అక్కడికి పోయి చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకని అంటున్నామంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పరిపాలన ఊరికినే సామాన్యుల మీదకో, పార్టీ కార్యకర్తల మీదకో, లేకపోతే ఇతరుల మీదకో ఎగురుకుంటూ వెళ్ళేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఇతర యంత్రాంగం ఎందుకని కళ్ళప్పగించి ఆ బిల్డింగ్ కూలగొడతా ఉంటే, ఆ బిల్డింగ్ బుల్డోజర్లతో కొడతా ఉంటే పోలీసులు పోయి ఎందుకుని ఆపలేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ దాపురించిందో సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఆ సంస్థలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అక్కడ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ అలాగే అక్కడ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా కుప్పకూల్చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకని పోలీసులు దాన్ని ఆపలేకపోయారో, ఎందుకని రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి ఆక్రమణలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఎందుకని ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఆపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదా లేదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతం భూదందాలు ఎక్కువైపోయినాయి. ఇదే కేసుకు సంబంధించి వారం 10 రోజుల క్రితం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కొంతమందిని కిడ్నాప్ చేశారని, బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారని, మమ్మల్ని గుంటూరు తీసుకొచ్చి బెదిరించారని చెప్పని కంప్లైంట్ ఇస్తే ఉదాసీనంగా వ్యవహరించబట్టి ఈ వాస్తవాలు యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగం అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పరిశీలించాలి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు బలవంతంగా సంతకాలు తీసుకున్నారు, ఎవరు అదాలత్ పేరు మీద మోసం చేస్తున్నారు, ఎవరు ఈ భూమిని కైంకర్యం చేయాలని చెప్పని తెలుగుదేశంలో. పోలవరం బానకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. బానకచెర్ల అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి, ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు
ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టిక్యులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టిక్యులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 2-3 రోజుల సంది చాలా మంది మీ మీడియా మిత్రులు ఇంకా ఇతరులు నన్ను కాళేశ్వరం మీద ఎన్నో ప్రశ్నలు అడుగుతుండ్రు. అందులో ప్రత్యేకంగా కొంతమంది ఈటెల రాజేందర్ గారి పాత్ర ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేను కాళేశ్వరమే కాదు, అంతకంటే ముందు నేను టీఆర్ఎస్లో జాయిన్ కాక ముందు కూడా ప్రాణహిత చేవెళ్ళ గురించి ఎన్నోసార్లు మాట్లాడినా, దాని మీద నాకు ఇంట్రెస్ట్, దాని మీద అవగాహన. నేను అప్పుడు శ్రీశైలంలు గేట్లు బంద్ చేయకుంటే పొంగి జెట్రోల్, మహబూబ్ నగర్, కర్నూలు ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. అప్పుడు నేను ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఎంతో చేసినాను. మా టీం మొత్తం పోయింది, వంటలు, నీళ్లు, బట్టలు ఇవన్నీ అందించినాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందాలని ఆ గేట్లు తీయకుండా అటు ఓతందుకు ప్రయత్నం చేసిండ్రు. అప్పటి సంది నాకు కాళేశ్వరము, ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ కూడా తెలుసు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్నో చెప్పినాము. అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండు పోతిరెడ్డిపాడు ద్వారా అని ఉద్యమం చేస్తే మేమే కాదు, అప్పుడు కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతోమంది కూడా మాట్లాడిండ్రు ఇది. అప్పుడు ఏం చేసిందంటే ఏదో తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అని అన్నారు. అంటే ఏమన్నారు చెప్పగానే చెప్పిండు, కృష్ణా ఇది ఆంధ్రాకి చెందింది, మీరు గోదావరి నీళ్ళు ఎన్నెన్నాన్ని తీసుకోండి, మీకు ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అన్నారు. నేను చేవెళ్ళ అప్పుడు రాజకీయాలు లేకుంటే, నేను ఎంపీలు లేకుంటే, ఏ పార్టీలో కూడా లేకుంటుంది. అప్పుడు నేను చేవెళ్ళ వాసుని, మా ఊరక్కడనే ఉంటుంది. నేను చెప్పిన ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ళాన్ని అసాధ్యమైన ప్రాజెక్టు, ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు. కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే అప్పుడు 40,000 కోట్లతోటి అప్పుల పాలవుతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగరాదు, ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవెళ్ళ అని ఒక చాక్లెట్ పెట్టేసిండు, నా నోరు మూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు, అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన. అది నిజంగానే అప్పుడు ఆ రోజులో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టిన. 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్కు అంత అవుతుండే.
నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధానంగా లెక్క చేసేస్తే ఎటు చూసినా కూడా 2-2.5 లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే. ఇదేది కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అయితే నేను వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేనోళ్ళ గురించి మాట్లాడవద్దు కానీ, అయితే వాళ్ళు వికారాబాద్కి వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే ఇది తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిజంగా అధికారం వచ్చిన తర్వాత ఒక బాధ్యత చేపట్టిన తర్వాత నీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క సిద్ధాంతాలు, నీ యొక్క పాలసీలు చెప్పే ప్రయత్నం చేయాలా, చేసిన అమలు ఏ రకంగా అమలైనా చెప్పాలా, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాలా. కానీ అవి ఏమీ లేక చాతగాక ఒక దద్దమ్మలాగా ఏడుపు ఒకటే ఏడుపు మామూలు ఏడుపు కాదు, తిట్లు పడడం కాదు, చావును కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లా ఉండొద్దు. చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడుకునే తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బలార భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు, పదే మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముందైనా ఓటుకు నోటు దొంగ, దానితోటి బూతులు తోడు, ఒక భూతంలాగా తయారైన తెలంగాణకి ఈరోజు వారి మంత్రి పదవులను చేత కాదు. ఇప్పటికి కూడా నీకు దమ్ము నిజంగా నీ చీము నెత్తులు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉన్నది. దమ్ము ఉంటే నువ్వు 6 మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకోవా. ఫస్ట్ నీకు నిజంగానే శక్తి సామర్థ్యం నీకు పట్టుంది, నీతోనే అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం, కేసీఆర్ గారు దించడానికి నేనేమైనా చేసినా అంటే చెప్పకనే చెప్పిండు. అన్ని అబద్ధాలు చెప్పి అవలగాని హామీలు ఇచ్చి దొడ్డి దారిన నేను గద్దెనెక్కినానని చెప్పి ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారి సందేశం, రేవంత్ రెడ్డి గారి సందేశం స్పష్టంగా అర్థమైంది నిన్న తన ఒక సభలో. అంటే పదవి గురించి నేను ఏమైనా చేస్తాను అని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా దిగజారు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఈ భూతంలా తెలంగాణ రాష్ట్రానికి తయారైనాడు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవి కూడా అమలు చేయలేక ఏడ్చడని మేము అడుగుతా ఉంటే, మేము ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా చావు భాష, బజారు భాష, డైవర్షన్ పాలిటిక్స్ని ఈ యొక్క భూతం మరి యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మా అధినేత కేసీఆర్ గారిది సాగు భాష, బాగు చేసే భాష, ఈ రేవంత్ రెడ్డిది చావును కోరే భాష స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఆయన కూర్చున్న సీట్ ఏంది, రేవంత్ రెడ్డి గారు కూర్చున్న సీట్ ఏంది, మీరు కూర్చున్న కూతలేంది, ఒక్కసారి రూమ్లో కూర్చొని నీ భాష, నీ స్పీచ్ చూసుకో ఒకసారి. అదే నిజం అనుకుంటే, నీ తిట్లే నీకు అనుకుంటే ఇవే తిట్లు నీ యొక్క రాజకీయ సమాధికి మెట్లు కాబోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి యొక్క తిట్లు ఆయనకే రేపు ఆయన వినాశనానికి, రాజకీయంగా సమాధికి మెట్లు కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తాను జోక్యం చేసుకుని అణు యుద్ధం సంభవించకుండా ఆపగలిగానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారానే ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ట్రంప్ వాదనలకు రష్యా నుంచి మద్దతు లభించగా భారత అధికారులు మాత్రం ఈ మధ్యవర్తిత్వ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్సన్ తోటి ఈ విషయంపై తమ ఆందోళనలను నేరుగా తెలియజేశారు. ట్రంప్ వ్యాఖ్యలు రష్యా సమర్థన. శుక్రవారం ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు తెలుసా, నేను ఒక పెద్ద సమస్యను పరిష్కరించాను. దాని గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడారు, నేను కూడా ఎక్కువగా చెప్పాను. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య అణు సమస్యను, బహుశా అణు యుద్ధాన్ని నివారించాను. నేను పాకిస్తాన్తో మాట్లాడాను, భారత్తో మాట్లాడాను. వారికి గొప్ప నాయకులు ఉన్నారు, కానీ వారు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. అది అణుయుద్ధానికి దారితీసేది అని ట్రంప్ తెలిపారు. ఘర్షణలు కొనసాగితే అమెరికాతో వాణిజ్యం నిలిపివేస్తామని హెచ్చరించిన తర్వాతే ఇరు దేశాలు దాడులు ఆపాయని ఆయన వివరించారు. భారత్ తీవ్ర అభ్యంతరం అయితే అమెరికా అధ్యక్షుల వ్యాఖ్యలు దౌత్యపరమైన ప్రతిఘటనకు దారితీశాయి. అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ వద్ద నేరుగా ప్రస్తావించినట్లు తెలిపారు.
ఉపాధ్యక్షులు వ్యాన్స్తో సమావేశం అద్భుతంగా చాలా స్పష్టంగా జరిగింది. మధ్యవర్తిత్వం అనే ఈ ప్రశ్నకు మా వైఖరిని స్పష్టంగా తెలియజేశామని నేను భావిస్తున్నాను. ఉపాధ్యక్షులు వ్యాన్స్ మా వాదనను పూర్తిగా అర్థం చేసుకున్నారు అని తరూరు వివరించారు. ఆత్మకూరు బస్టాండ్లోని ఉన్నటువంటి సిఐటియు ఆఫీసులో ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మరియు రాష్ట్ర అధ్యక్షులు ఏబి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. వీరు ప్రెస్ మీట్లోని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, ఆశబారుడు ఆచరణ మూరడు అన్న చందంగా టీడీపీ పాలన ఉందని పేర్కొన్నారు. పెట్టుబడిదారు కార్పొరేట్ సంస్థల యజమానులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉందని, కార్మికుల పట్ల ఎటువంటి వెసులుబాటు చూపించడం లేదని, మహిళలను కూడా రాత్రి పని చేపించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఫ్యాక్టరీలలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెలియజేశారు. కార్మికులకు గత 12 సంవత్సరాల నుంచి వెసులుబాటు కల్పించలేదని, కనీస వేతనం పెంచలేదని ప్రశ్నించారు. ఉద్యోగస్తులకి కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో సంవత్సరం అవుతున్నప్పటికీ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ తరపున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలన పూర్తి కార్మిక వ్యతిరేకంగా ఉంది. ఆశ బారడు ఆచరణ మూరుడు అన్నట్టుగా ఆయన చూపించే ఆశలు ఉపాధి వీటి గురించి చాలా భారీగా ఉన్నాయి. కానీ కృష్ణపట్నం పోర్టులో 10,000 మందిని ఉన్న ఉపాధి తీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. ఉపాధి ఫలాని భారీ పరిశ్రమలో ఫలాని ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఒక్కటైనా చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. అలాగే పూర్తి కార్మిక వ్యతిరేకం, పెట్టుబడిదారులు కార్పొరేట్కి అండగా అదానీ అంబానీల ప్రభుత్వం కేంద్రం చెప్పినట్టుగా అడుగుజాడల్లో రాష్ట్రంలో ఈరోజు సాగుతూ ఉంది. అందుకనే 2 రోజుల క్రితమే ఈరోజు చట్టాలను సవరణ చేస్తూ రోజుకు 12 గంటల పని, మహిళలకి రాత్రిపూట ఇష్టం లేకపోయినా బలవంతంగా పని చేయాలి, ఫ్యాక్టరీల్లో భద్రత అనేటువంటిది లేకుండా, దాని మీద తనిఖీలు అనేటువంటిది లేకుండా చేయడం ఇదివరకే చేశారు. ఎవరు అడిగేదానికి లేదు. అందువల్ల ఏ పిఎఫ్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ ఏ ఒక్క చట్టాలు రాబోయే కాలంలో అమలు కాకుండా పోతున్నాయి. ఇదే యజమానులకు వెసులుబాటు కల్పించాలి కదా అని చెప్తున్నారు ఆయన. కానీ కార్మికులకు వెసులుబాటు అక్కర్లేదా? కార్మికులకు జీతాలు పెంచక్కర్లేదా? 12 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జీతాలు కనీస వేతనాల మార్పు అనేది చేయాల. 12 సంవత్సరాలు అయింది. జీతాలు పెంచకుండా ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కార్మికులు ఎలా బతకాలి? గడ్డి తిని బతకాలా? యజమానులు ప్రభుత్వమేమి నేరుగా ఇవ్వక్కర్లా. జీతాలు పెంచితే యజమానులు ఇస్తారు. లాభాలు అత్యధికంగా గడిస్తున్నారు. 200% లాభాలు సిమెంట్ పరిశ్రమ, ఆక్వా పరిశ్రమ, ఫార్మా కంపెనీ. రాష్ట్రంలో 10 మంది ధనవంతుల్లో 7 మన రాష్ట్రంలోని ఫార్మా కంపెనీ యజమానులు భారీగా పోషిస్తూ ఈరోజు కార్మికులు కనీస వేతనాలు కూడా అందకపోతే కార్మికుల యొక్క డబ్బులు 1000 కోట్ల పైన ఈరోజు కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డు కార్మికుల డబ్బులు అవి కార్మికుల యొక్క పేరుతోటి బిల్డింగ్ యజమానుల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి సెస్, మైనింగ్ సెస్, ఇలాంటివన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పర్మనెంట్ అనేది లేకుండా చేశారు. నో పర్మనెంట్, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కింద ఈరోజు దాదాపు 4 లక్షల మంది పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరిని రెగ్యులరైజ్ అనేది లేకుండా హైర్ అండ్ ఫైర్ ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి యజమానులకి సర్వ హక్కులు కల్పించారు. అంటే ఆయన ఏడాది పాలన సందర్భంగా నిర్ణయించినట్టుగా చెప్తూ అనిపిస్తూ ఉంది. ఒకటి 10 గంటలు పెంచడం, రెండోది బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి బింద్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాకరేకు సంబంధించినటువంటి ఓ పాత వీడియో ఇటీవల వైరల్ కావడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన వదంతులపై నటి స్పందించారు. ఈ ప్రచారంలోని ఏమాత్రం నిజమేదని ఆమె తేల్చి చెప్పారు. చాలా ఏళ్ల క్రితం రాజ్ ఠాకరేకు తనపై ఇష్టం ఉండేదన్న ప్రచారంపై కూడా ఆమె పెదవి విప్పారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ సోనాలి బింద్రే ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. ఆయనకు నాపై అప్పట్లో క్రష్ ఉండేదా? నాకైతే అనుమానమే అని ఆమె అన్నారు. వైరల్ అయిన వీడియో గురించి వివరిస్తూ ఆ సమయంలో నేను అక్కడే ఉన్నా, నా సోదరితో మాట్లాడుతున్నాను అని స్పష్టం చేశారు.
ఇలాంటి నిరాధారమైనటువంటి వార్తలు ప్రచారం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీని వెనుక కుటుంబాలు, వ్యక్తులు ముడిపడి ఉంటారు అని సోనాలి ఆవేదన వ్యక్తం చేశారు. తమ 2 కుటుంబాల మధ్య దశాబ్దాల నాటి పరిచయం ఉందని సోనాలి బింద్రే గుర్తు చేసుకున్నారు. మా బావగారు క్రికెటర్, ఆయన రాజ్ ఠాకరే కజిన్ కలిసి క్రికెట్ ఆడేవారు. ఆ విధంగా మా సోదరి కుటుంబంతో వారికి పరిచయం ఉంది. అంతేకాకుండా నేను చదువుకున్న రామ్ నారాయణ్ రుయా కాలేజ్లో మా సోదరి అత్తగారు ఇంగ్లీష్ విభాగానికి హెడ్గా ఉండేవారు అని వివరించారు. కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత వివరిస్తూ నాకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధం ఏంటంటే రాజ్ ఠాకరే భార్య షర్మిల వాళ్ళ అమ్మగారు మా చిన్నమ్మ మంచి స్నేహితులు. షర్మిల వాళ్ళ అమ్మగారు నన్ను 10 రోజులు పసికందుగా ఉన్నప్పుడు ఎత్తుకున్నారు కూడా. నేను పుట్టినప్పుడు ఆసుపత్రికి వచ్చి చూశారు. అంత పాత పరిచయం మాది అని సోనాలి తెలిపారు. నిజానికి మా మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది అలాంటిది అని ఆమె చెప్పారు. అయితే నేను మహారాష్ట్రకు సంవత్సరానికి 2 సార్లు వేసవి సెలవులకు మాత్రమే వచ్చేదాన్ని కాబట్టి వారితో అంతకుమించి పెద్దగా పరిచయం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. పోలవరం బానకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.